భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు టఫ్ టైం నడుస్తోంది. లాంగ్ ఫార్మాట్ లో ఏదీ కలిసి రావడం లేదు. హెడ్ కోచ్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గౌతీకి నిరాశే మిగులుతోంది. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లోనూ అంతే. తొలి 3 టెస్టుల్లో భారత జట్టు ఆకట్టుకున్నప్పటికీ ఆ తర్వాత సరైన ప్రదర్శన చేయలేకపోతోంది. మాంచెస్టర్ టెస్ట్ లో సుమన్ సేనపై ఇంగ్లాండ్ దే ఆధిపత్యం. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ ఆతిథ్య జట్టు టాప్ క్లాస్ అనడంలో డౌట్ లేదు. దీంతో భారత జట్టు వ్యూహాలపై విమర్శలు వస్తున్నాయి. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను అభిమానులు ఆడేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో బౌన్సర్లు సంధిస్తున్నారు. తుది జట్టు ఎంపికను తప్పుబడుతున్నారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కు అవకాశం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రసిద్ధి కృష్ణను కాదని అన్షుల్ కాంబోజ్ ను ఇండియా నుంచి పిలిపించుకుని ఆడించడం పైన విమర్శలు గుప్పిస్తున్నారు. సరైన బౌలింగ్ కాంబినేషన్ లేకుండా విజయాలు ఎలా సాధ్యమవుతాయని ఫైర్ అవుతున్నారు. బ్యాటింగ్ లో డెప్త్ కోసమంటూ బౌలింగ్ ను నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుబడుతున్నారు. ప్రయోగాలతో ముంచేస్తున్నాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ టూర్ కు షమీని తీసుకోకపోవడం పైన దుమారం రేగుతోంది. సీనియర్ బౌలర్ బరిలో దిగితే భారత్ కు అడ్వాంటేజ్ అయ్యేదని ఎక్స్పర్ట్స్ సైతం చెబుతున్నారు. అసలు టెస్టుల నుంచి రోహిత్ కోహ్లీ తప్పుకోవడానికి గంభీరే కారణమనే వాదన వినిపిస్తోంది. హెడ్ కోచ్ ఒత్తిడి వల్లే సీనియర్లు సైడ్ అయ్యారని ఫ్యాన్స్ సైతం చెప్పుకుంటున్నారు. పార్ట్ టైం బౌలర్లపై భారం వేసి హర్షదీప్ వంటి వారిని బెంచ్ మీద కూర్చోబెట్టడాన్ని కూడా తప్పుబడుతున్నారు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కోసం సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్ ను ఎందుకు తీసుకోలేదని కూడా చర్చ జరుగుతోంది. నిజానికి గౌతమ్ గంభీర్ కు వైట్ బాల్ ఫార్మాట్ లో హెడ్ కోచ్ గా మెరుగైన రికార్డే ఉంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, శ్రీలంకలో టీ20 సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ విజయం ఇలా చెప్పుకోవడానికి రికార్డు మెరుగ్గానే కనిపిస్తోంది. కానీ టెస్టుల్లోనే కష్టాలు తప్పడం లేదు. గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక భారత్ ఆడిన తొలి 14 టెస్టుల్లో గెలిచింది 4 మాత్రమే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు భారత్ సరిగ్గా బదులివ్వలేకపోయింది. స్వదేశంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3 మ్యాచ్ల సిరీస్ ను ఓడిపోయింది. ఇప్పుడు ఇంగ్లాండ్ లోనూ ఇబ్బంది పడుతోంది. మున్ముందు సరైన విజయాలు దక్కకపోతే హెడ్ కోచ్ పోస్ట్ డేంజర్ లో పడినట్టే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైట్ బాల్ ఫార్మాట్ కు గౌతీని పరిమితం చేసి టెస్టులకు మరో హెడ్ కోచ్ ను నియమించినా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చ జరుగుతోంది.